ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అభి అన్నయ్య సంపాదిస్తున్నాడని ఈ ఇంట్లో తనదే అధికారం అనుకుంటోంది. తన కొడుకే ఈ ఇంటికి వారసుడు అనుకుంటోంది. ఇంకా ఆపుతావా? వసు గురించి అలా మాట్లాడుకు. ఎందుకు ఆపాలమ్మా? కోడలికిచ్చే విలువ గౌరవం నీ కూతురికివ్వవా? ఇన్నాళ్ళు పరాయి పంచన పెరిగానని మీ అందరికీ పల్చనైపోయానా? నేను ఈ ఇంటి మనిషినే. నాకు, నా కొడుక్కి, నా కూతురికి ఈ ఇంట్లో హక్కు అధికారాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే ఆ బన్నీగాడి కన్నా నా కొడుకే ఎక్కువ. ఎందుకంటే నా కొడుకు ఈ ఇంటి రక్తం. బన్నీగాడు ఈ ఇంటి రక్తం కాదు. ఎవన్నో తీసుకొచ్చి మా అన్నయ్య కొడుకు ఈ వంశానికి వారసుడంటే నేనెలా ఒప్పుకుంటాను? స్టాప్ ఇట్. నువ్వు కాకుండా ఈ మాట ఇంకెవరైనా అనుంటే నేనేం చేసుండేవాడినో నాకే తెలీదు. అయినా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? ఈ ఇంటి ఆడపడుచు అయినంత మాత్రాన మీ వదినపై నోరు చేసుకునే హక్కు అధికారం నీకున్నాయి అనుకుంటున్నావా? ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే మర్యాద దక్కదా. బన్నీ నా కొడుకు, ఈ వంశ వారసుడు, అనుకీర్తులకు అన్నయ్య. అది ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ ఇంటి కోసం వసుగారు ఎంత కష్టపడ్డారో నీకు తెలీదు. ఇప్పుడు అందరం ఇలా కలిసున్నామంటే దానికి కారణం వసుగారు. ఆస్తులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తను అందరి బాగోగులు చూసుకున్నారు. అలాంటి తన మీద, బన్నీ మీద నిందలు వేస్తే నేను ఊరుకోను. అమ్మ సాక్షిగా మా ముగ్గురి అన్నదమ్ముల తరఫున చెప్తున్నాను. మా తోడబుట్టిన దానివిగా ఈ ఇంట్లో నీకు, నీ పిల్లలకు ఏ లోటు రానివ్వం. అలాగే నువ్వు కూడా మీ వదిన గౌరవానికి భంగం కలిగించకూడదు. అర్థమైందా? దీనికి బాగా తిక్క కుదిరింది. ఇంకా నోరెత్తదు. దమయంతి ఏం తెలియక మాట్లాడిందిలే వసు. మనసులో ఏం పెట్టుకోకు. ఎవరు అవునన్నా కాదన్నా బన్నీ ఇంటికి వారసుడు వసు. బాధపడకు. నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకోవే. అభి ఇంతలా కోపడ్డం నేనెప్పుడు చూడలేదు. వెళ్ళు. అందరూ వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. దేవుడా, దమయంతి వల్ల ఈ ఇంట్లో కొత్త సమస్యలు మొదలవకుండా చూడు స్వామి. బన్నీగాడు ఈ ఇంటి రక్తం కాదు. వసుగారు, ఏంటండి, ఆఫీస్ నుండి వచ్చారా? నేను ఇంకా ఆఫీస్కే వెళ్ళలేదండి. అవును కదూ,
ఉండండి, మజ్జిగ తీసుకొస్తా. వసుగారు ఆగండి. ఇంకా ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నారా? అయ్యో లేదండి, ఒక్క నిమిషం ఉండండి. మజ్జిగ తీసుకొస్తానని మంచినీళ్ళు తీసుకొచ్చారు. సారీ అండి, మజ్జిగ చేసి తీసుకొస్తాను. వద్దండి, నాకేం వద్దు. కాసేపు ఇక్కడే ఉండండి, ఓకే? మీరు ఇంకా ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నారు కదా? లేదండి. మీ మైండ్లో అదే రన్ అవుతుందని బాగా అర్థమవుతుంది. చూడండి, దమయంతే కాదు, ఎవరు ఏమన్నా బన్నీ నా కొడుకు, ఈ ఇంటి వారసుడు. మీరిలా దిగులు పెట్టుకోకండి. నేను బాధపడుతుంది అందుకు కాదండి. కిట్టు ప్రవర్తన తెలిసి కూడా దమయంతి వాణ్ణే వెనకేసుకొస్తుంది. కన్న తల్లి అలా చేస్తే పిల్లాడు ఇంకా చెడిపోడా? దమయంతికి అది అర్థం కావడం లేదు. మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదండి. మొక్కై వంగనిది మానే వంగునా అని చిన్న వయసులోనే పిల్లలను సరైన దారిలో పెట్టకపోతే రేపు ఆ పిల్లవాడి ఫ్యూచర్ ఏం కావాలి? రేపు మళ్ళీ బాధపడేదెవరు? దమయంతే కదా. తనకి నేను నచ్చ చెప్తానండి, మీరేం వరి అవ్వకండి. ఆ కిట్టు వల్ల బన్నీ మాత్రమే కాదు, అను కీర్తిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా కిట్టు వాళ్ళని ఏడిపిస్తున్నాడు. నేను చూసుకుంటాను వసుగారు. ఇన్నాళ్ళు దమయంతి మా పిన్ని కూతురుగానే తెలుసు, కానీ ఇప్పుడు సొంత చెల్లెలైంది కదా, కాస్త అధికారం చలాయిస్తోంది. ఆడపడుచుగా తనకి అధికారం ఉందండి, కానీ తను మీ సొంత చెల్లెలైనా పిన్ని కూతురైనా నాకు ఆడపడుచే. నిజం తెలియక ముందు కూడా తనకంత గౌరవం ఇచ్చాం. కిట్టుని ప్రేమగా చూసుకున్నాం. కానీ ఇప్పుడు తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. దమయంతి గురించి నాకు వదిలేయండి, కిట్టును కూడా దారిలో పెడతాను. మీరు ప్రశాంతంగా ఉండండి. పిల్లలు పాడైపోతే పెద్దవాళ్ళం పెద్ద మూల్యం చెల్లించుకోవాలండి. ఏదైనా ఇప్పుడే జాగ్రత్త పడాలి. దమయంతికి ఆ జాగ్రత్తలు నేను చెప్తాను. వినకపోతే నేనే వాళ్ళని క్రమశిక్షణలో పెడతాను. మీరు రిలాక్స్ అవ్వండి, ఓకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.